ముఖ్యంగా ఈ సీజన్లో మనం మాట్లాడుకోవాల్సింది మాత్రానికి ఖచ్చితంగా క్లాసన్ గురించి. నెంబర్ 4లో వచ్చి ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు తను. నెంబర్ 4లో వచ్చి 600+ రన్స్ కొట్టాడు ఇంతవరకు. నెంబర్ 4 అండ్ అలాగే నెంబర్ 4 డౌన్లో వచ్చిన బ్యాట్స్మెన్లో మాత్రానికి 600+ రన్స్ కొట్టిన ఒకే ఒక్క బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్. తన తర్వాత క్లాసనే ఒక్కడే నెంబర్ 4 కింద వచ్చి 600+ రన్స్ కొట్టాడు. సూపర్గా ఆడాడు ఈ సీజను. ఎవ్రీ మ్యాచ్ 30+ రన్స్ కొట్టాడు. 15 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసి 524 రన్స్ కొట్టాడు. అందులో 6 50s ఉన్నాయి. 6 50sతో పాటు 31 6లు అండ్ అలాగే 48 4s కొట్టాడు. సూపర్గా ఆడాడు. ఈ సీజన్లో మాత్రానికి ఎస్ఆర్హెచ్కి తనే టాప్ బ్యాట్స్మెన్. అండ్ ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఇషాన్ కిషన్ గురించి. అసలు ఎస్ఆర్హెచ్ టీంని మార్చింది తనే అనుకోవచ్చు ఈ సీజన్లో. ఎందుకంటే ఫస్ట్ 4 మ్యాచ్లో 3 ఓడిపోయారు తన కెప్టెన్సీలో. ఇందాక చెప్పినట్టు బౌలర్స్ జయదేవ్ అవ్వచ్చు, హర్షల్ పటేల్ వాళ్ళిద్దరిని పక్కన పెట్టేసి యంగ్ ప్లేయర్స్కి ఛాన్స్ ఇచ్చాడు. షకీబ్ హసన్ అవ్వచ్చు, పర్ఫుల్ అవ్వచ్చు, వాళ్ళు వచ్చాక ఇదే రాజస్థాన్ రాయల్స్ మీద చెలరేగిపోయారు. ఫస్ట్ మ్యాచ్ హైదరాబాద్లో చూసుకుంటే మొత్తం టాప్ ఆర్డర్ని వైభవ్ని, జైస్వాల్ని, జూలియన్ని, రియాన్ పరాగ్ని వాళ్ళు ఎలా అవుట్ చేశారో చూసాం. పవర్ ప్లేలోనే టాప్ ఆర్డర్ మొత్తం లేపేశారు. సూపర్ బౌలింగ్ వేశాడు. పర్ఫుల్ని అయితే మనం మర్చిపోలేము. ఫస్ట్ ఓవర్లోనే 3 వికెట్స్ ఇచ్చాడు. అంత మంచిగా యంగ్ బౌలర్స్ని తను ఛాన్స్ ఇచ్చి టీంని మార్చేశాడు. అక్కడి నుంచి 5 మ్యాచ్లు వరుసగా గెలిచి ప్లే ఆఫ్స్ రేస్కి దూసుకొచ్చారు. ఇక కెప్టెన్సీతో పాటు బ్యాట్స్మెన్గా కూడా తను అదరగొట్టాడు. 15 మ్యాచ్లో 602 రన్స్ కొట్టాడు. 6 50s కొట్టాడు ఇషాన్ కిషన్ కూడా. ఓన్లీ 50s కాదు, ఒక 90 కొట్టాడు, 80, 2 70s, మొత్తం చాలా హై స్కోర్ మ్యాచ్లు ఆడాడు తను ఈ సీజన్లో. 602 రన్స్లో 32 6లు అండ్ అలాగే 64లు ఉన్నాయి. సూపర్గా ఆడాడు తను టాప్ ఆర్డర్లో. హెడ్ ఫెయిల్ అయినా కూడా హెడ్ చాలా మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. ఎర్లీగా తనకి ప్రతి మ్యాచ్ ఛాన్స్ వచ్చింది. పవర్ ప్లేలోనే వచ్చాడు. అభిషేక్ శర్మకి అండ్ ఆ తర్వాత క్లాసన్కి తను సూపర్ పార్ట్నర్షిప్లు బిల్డ్ చేస్తూ టీంని గెలిపించాడు చాలా మ్యాచ్లు. క్లాసన్ అండ్ అలాగే ఇషాన్ కిషన్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది అభిషేక్ శర్మ గురించి. 15 ఇన్నింగ్స్లో 653 రన్స్ కొట్టాడు, ఒక సెంచరీ కొట్టాడు అండ్ అలాగే సెంచరీతో పాటు 4 50s కొట్టాడు. ఒక పక్క ఇంకొక ఓపెనర్ హెడ్ ఫెయిల్ అవుతున్నా సరే తను మాత్రానికి సూపర్గా ఆడాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్తో అండ్ ఆ తర్వాత క్లాసన్తో కలిసి సూపర్ పార్ట్నర్షిప్లు బిల్డ్ చేశాడు. ఇక ఈ సీజన్లో 54లు అండ్ అలాగే 43 6లు కొట్టాడు. వైభవ్ తర్వాత 6లో తనే టాప్ 2లో ఉన్నాడు. అంత సూపర్గా ఆడాడు ఈ సీజన్. ఇక తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మాత్రానికి మన తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి గురించి. ఆల్రౌండర్గా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ సీజన్ తనకి ఈ సీజన్. బ్యాట్స్మెన్గా 308 రన్స్ కొట్టాడు, బౌలర్గా 8 వికెట్లు తీశాడు అండ్ అలాగే 308 రన్స్ కూడా 170+ స్ట్రైక్ రేట్తో కొట్టాడు. సూపర్గా ఆడాడు. 6 హిట్టింగ్లో కూడా ఈ సీజన్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ముఖ్యంగా చూసుకుంటే ఈ సీజన్ తనకి మన కామెంటర్స్ పార్ట్నర్షిప్ బ్రేకర్ అని పేరు పెట్టారు. ఎందుకంటే ఎప్పుడు వికెట్ అవసరమైన అటు ఇషాన్ కిషన్ అవ్వచ్చు, ఇటు కమిన్స్ అవ్వచ్చు, తనకి బాల్ ఇచ్చే మాత్రానికి తను ఆ పార్ట్నర్షిప్లు బ్రేక్ చేశాడు. తీసిన 8 వికెట్లు అయినా సరే సూపర్ వికెట్లు తీశాడు తను.